ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన ఘటన కరీంనగర్లో జరిగింది. పెద్దపల్లి విద్యుత్ శాఖలో పనిచేస్తూ సప్తగిరి కాలనీలో ఉండే మొలుగురి సురేష్ ఇంటి ముందు బాధితులు ధర్నాకు దిగారు. పలువురి నుండి 40 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు చెప్తున్నారు. పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 20,000 నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. 3 ఏళ్లుగా సురేష్ ఆచూకీ వెతకాలని పోలీసులను ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వీలైనంత త్వరగా న్యాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈరోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే మొలుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు. గత 3 సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని పర్సెంటేజ్ చొప్పున ఇస్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర విపరీతమైన డబ్బులు లాగేసుకొని ఎస్కేప్ అయ్యిండు. ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు. ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక్కడికి వచ్చి మా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. మొగులూరు సురేష్ దగ్గర మేనేజర్గా పనిచేసుకుంటూ మా అందరి దగ్గర నందిని అనే ఆమె మా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నది. నా స్వతహాగా నేను 20 లక్షలు నేను ఆమె చేతిలోనే పోసాను. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పోలీస్ స్టేషన్లో ఎమ్మడి తిరుగుతున్నాము, సిటీ దగ్గరికి వెళ్ళాము, ఎవరు కూడా మా బాధ పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లా పెంచల